హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు మహీంద్రా యువ ఎక్స్ప్రెస్లో 585లో కొత్త వేరియంట్ కలర్ వచ్చింది. ఈ కలర్ గురించి, ఈ బండి గురించి తెలుసుకుంటాము. సో ఇప్పుడు మామూలుగా మనకి ఎక్స్ప్రెస్లో ప్రతి ఒక్క బండి మనకి రెడ్ కలర్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా మెరూన్ రెడ్ ఇచ్చారు, అర్జున్ నోవా కలర్. సో తర్వాత దీంట్లో మనకి 6 years వారంటీ ఉంటుంది, ఎంఎస్పిటీ ఉంటుంది, ఎస్ఎల్ఐపిటీ ఉంటుంది, డ్యూయల్ క్లచ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ ఎస్ఎల్పిటీలో ఎంఎస్పిటీ అంటే ఏదైనా తెలుసుకుంటాము, ప్లస్ డ్యూయల్ క్లచ్ అంటే ఏంటనేది అంశం గురించి మనం ఈరోజు తెలుసుకుంటాము. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఎస్ఎల్ఐ పీటీ బండి అనేది తెలుసుకుంటాము, ప్లస్ డ్యూయల్ క్లచ్ అనేది తెలుసుకుంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా డ్యూయల్ క్లచ్ బండి అంటే మనకు ప్రతి ఒక్కటి మన ఫుట్ క్లచ్ లోనే 2 క్లచ్లు వస్తాయి. కాకపోతే దీనిలో ఓన్లీ సింగిల్ క్లచ్ వచ్చింది ఫుట్ లో. రెండో క్లచ్ వచ్చేసి ఇక్కడ పీటీఓకి సంబంధించిన క్లచ్ ఉంది. ఈ పీటీఓ క్లచ్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పీటీఓ క్లచ్ అండి. మామూలు పీటీఓ క్లచ్ అనేది సపరేట్గా మామూలు రెగ్యులర్ బండ్లలో 475 575 అయితే పీటీఓ క్లచ్ అనేది ఏం రాదు, డైరెక్ట్ మనం క్లచ్ కొట్టి పీటీఓ గేర్ వేసుకుంటాము. కానీ ఈ ఎస్ఎల్ పీటీఓ అనే దాంట్లో సపరేట్ పీటీఓ క్లచ్ ఇస్తాడు. ఈ పీటీఓ క్లచ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పీటీఓ క్లచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్, ఎన్, ఎం అనేది 3 ఇచ్చాడండి. ఎన్ అంటే న్యూట్రల్, ఎస్ అంటే ఎస్ఎల్ పీటీఓ, ఎం అంటే మల్టీ స్పీడ్ పీటీఓ. ఈ మల్టీ స్పీడ్ పీటీఓ, ఎస్ఎల్ పీటీఓ ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్లో ఉన్న తర్వాత మనం పీటీఓ క్లచ్ వేసుకున్న తర్వాత ఎస్లో వేసుకుంటే ఎస్ఎల్ పీటీఓ డైరెక్ట్ పీటీఓ షాఫ్ట్ అనేది రన్ అవుతుంది. తర్వాత మనం ఈ న్యూట్రల్ చేసుకోవాలా. ఎం మల్టీ స్పీడ్ పీటీఓ అనేది అంటే మనం ఎంలో వేసుకున్న తర్వాత మన పీటీఓ అనేది బండి మూవ్ అయినప్పుడే వర్క్ అవుతుందండి. ఫార్వర్డ్ రివర్స్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఈ పీటీఓ క్లచ్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ఎస్ఎల్ఎఫ్ పీటీఓ మాత్రమే ఈ పీటీఓ క్లచ్ వేసుకొని మనం ఎస్ఎల్ పీటీఓ గేర్ వేసుకోవాలా. మామూలు ఎంఎస్ పీటీఓకి అయితే మనకి ఈ క్లచ్తో అవసరం లేదండి. డైరెక్ట్ మనం ఎంఎస్ పీటీఓ ఇక్కడ ఎంలో గేర్ వేసుకొని ఈ పీటీఓ అనేది ఫార్వర్డ్ రివర్స్ అనేది వేసుకొని మనం బండి మూవ్ చేయాలా. ఇప్పుడు అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత మన పీటీఓ లివర్ అనేది న్యూట్రల్లో ఉందండి. ముందుకు వేస్తే ఎస్ఎల్ పీటీఓ, వెనక్కి వేస్తే ఎంఎస్ పీటీఓ అనేది. ఇప్పుడు మనము ఈ పీటీఓ క్లచ్ అనేది ఆపరేట్ చేయకుండానే ఎస్ఎల్ పీటీఓలో గేర్ వేసాము. గేర్ వేస్తే బండి పీటీఓ అనేది మూవ్ కాలేదండి. ఇప్పుడు పీటీఓ క్లచ్ అనేది ఖచ్చితంగా చేయాలి. పీటీఓ క్లచ్ చేయాలి. అంత దూరం పెట్టుకుంటే నా చెప్పేది ఏమైపోతుందిరా. పీటీఓ క్లచ్ అనేది మనము ఇప్పుడు ఎస్ఎల్ పీటీఓలో క్లచ్ వేసి గేర్ వేసుకున్నాము. అంతకుముందు మనం క్లచ్ వేయలేదు, అప్పుడు పీటీఓ షాప్ అనేది రన్ అవ్వలేదు. ఇప్పుడు మనం పీటీఓ క్లచ్ అనేది ఎప్పుడైతే ఆపరేట్ చేసామో అప్పుడే మనకు పీటీఓ షాప్ అనేది రన్ అవ్వడం జరిగింది. మనము తిరుగుతుంది దాంట్లో. సో మనం ఇప్పుడు ఈ క్లచ్ అనేది డిసెంగేజ్ చేసాము. చేసిన తర్వాత ఈ పీటీఓ లివర్ న్యూట్రల్ వేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ పీటీఓ క్లచ్ అనేది ఆపరేట్ చేయట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఎంఎస్ పీటీఓలో మనం గేర్ వేసుకుంటాము. వేయగానే మనకి పీటీఓ అనేది ఆపరేటింగ్ పద్ధతి కాబట్టి దీని చెప్పినట్లాగే తెలియదు. సో ఈ ఎంఎస్ పీటీఓలో అనేది మనం వేసిన తర్వాత పీటీఓ అనేది మనకి రన్ అవ్వలేదు. ఈ పీటీఓ లివర్ ఫార్వర్డ్ రివర్స్ చెప్పాం కదా, ఇప్పుడు ఫార్వర్డ్ వేసాము. ఫార్వర్డ్ వేసినా కూడా మనకి బండి మూవ్ అవగానే ఈ ఎంఎస్ పీటీఓ అనేది ఇప్పుడు మూవ్ అవుతుంది. ఇప్పుడు అది ఏ విధంగా మూవ్ అనేది చూస్తున్నామండి. ఒక్కొక్క గేర్ లో ఎంఎస్ పీటీఓ అనేది ఒక్కొక్క గేర్ లో ఒక్కొక్క విధంగా స్పీడ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఫార్వర్డ్ వేస్తే ఫార్వర్డ్ జరుగుతుంది, రివర్స్ వస్తే రివర్స్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఫార్వర్డ్ లో ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ లో ఏ విధంగా ఎంత స్పీడ్ అవుతుందో చూస్తున్నారు. ఈ మల్టీ స్పీడ్ పీటీఓ అనేది లివర్ ఎంలో వేసుకోవడం జరిగింది. ఈ పీటీఓ అనేది ఫార్వర్డ్ చేయడం జరిగింది. మనము ఫార్వర్డ్ వేస్తే ఇప్పుడు ఫస్ట్ గేర్లో చేయకపోతే బా
ఇప్పుడు ఈ పీటీఓ అనేది రివర్స్ తిరగాలి, రివర్స్ తిరగడం లేదు కదా, అలాంటప్పుడు ఈ పీటీఓను రివర్స్ గేర్లో వేసుకోవాలి. ఈ పీటీఓ రివర్స్ చేసినా కూడా బండి ఫార్వర్డ్ అయితే నిలబడినా కూడా ఫార్వర్డ్ జరుగుతుంది. ఎప్పుడైతే మనం రివర్స్ గేర్ వేస్తామో అప్పుడు రివర్స్ తిరగడం జరుగుతుంది. సో ఇదే అండి మనకు ఈ మన 585 యువో టెక్ ప్లస్లో 585 కానీ 575 కానీ ఎస్ఎల్పిటిఓ డ్యూయల్ క్లచ్ విత్ ఎంఎస్పిటిఓ కొత్త తరపున ఆప్షన్స్ ఇవన్నీ మనకు పీటీఓ ఏ విధంగా రన్ అవుతుంది అని చెప్పేసి, ఇంకా మనకి ఏమైనా అర్థం కాకపోతే కనుక మనకు కంపెనీ వాళ్ళు అనేది మనకు ఇక్కడ మడ్గార్డ్ మీద చార్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ చార్ట్ కూడా ఈ వీడియోలో మనము మెన్షన్ చేయడం జరుగుతుంది. సో చూసినావా, అలాగే మనకు కంపెనీ వాళ్ళు అనేది ఇక్కడ గేర్ సెలక్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ప్లవ్లో ఎన్నో గేర్ వేసుకోవాలా, ఎన్నో దాంట్లో పోవాలా, లోడ్ గేర్, హై గేర్, మీడియం గేర్ అనేది, ప్లవ్, కల్టివేటర్, డక్ ఫుట్ కల్చర్, హార్వోయింగ్, లెవెలింగ్, ఫుల్ కేజ్ వీల్స్, హాఫ్ కేజ్ వీల్స్ విత్ రోటావేటర్, పొటాటో ప్లాంటర్, పొటాటో డిగ్గర్. ఈ ఉండే అన్ని అప్లికెంట్స్కి మనకి ఏ గేర్ వేసుకోవాలా, ఏ దాంట్లో పోవాలా, లోడ్ గేర్ హై గేర్లో పోవాలా, హై 1లో పోవాలా, M1లో పోవాలా, M2లో పోవాలా అనేది కంపెనీ వాళ్ళు మనకు నీట్గా చార్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మనకు ప్రతి ఒక్క రైతు కానీ, కస్టమర్ కానీ, డ్రైవర్ కానీ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి బండిగా ఎక్కువ కాలం తెచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే వివరాలకై మా ఛానల్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MCM ట్రాక్టర్ వరల్డ్.